ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న 15 రోజులు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి రావద్దని హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వడదెబ్బకు గురైతే దగ్గరలోని డాక్టర్ను సంప్రదించాలని చెబుతున్న డిఎంహెచ్ఓ సాంబశివరావుతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. బాణుడి ప్రతాపానికి జనం బయటికి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు కూడా డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు ఆయనతో మాట్లాడారు. సార్, అంటే వరంగల్లో చూస్తే గత 4-5 రోజులుగా ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి. సేమ్ టైంలో వడగాల్పులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. రోడ్లు చూస్తేమో నిర్మానుషంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో డిఎంహెచ్ఓగా అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రజలకు ఏం సూచనలు చేస్తారు? ఇప్పటికే మన జిల్లాలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 40 డిగ్రీల వరకు ఎండవేడి చేరుకున్నది. అయితే ముఖ్యంగా ఇంకా 10 రోజుల దాకా 15 రోజుల దాకా వడగాల్పులు వీచే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే 12 నుంచి 4 గంటల వరకు అసలు ఎండలో తిరగకూడదు. వీలైనంత వరకు 12 లోపే పని ఉంటే ముగించుకోవాలి. ముఖ్యంగా హై రిస్క్ గ్రూప్ ఇందులో ఎవరు వస్తారంటే చిన్నపిల్లలు కావచ్చు, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, తర్వాత ఓల్డ్ ఏజ్ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత బయటికి తప్పనిసరి వెళ్ళదలుచుకుంటే మాత్రం జాగ్రత్తలు అంటే ఏదైనా ఒక గొడుగు లేదా నూలు వస్త్రాలు ధరించాలి. అలాగే కళ్ళకు గాగుల్స్ పెట్టుకోవాలి. వీలైనంత వరకు మంచినీళ్ళు వెంట తీసుకెళ్ళడం కూడా అవసరము. ఇవన్నీ పాటిస్తూ ముఖ్యంగా ఒకవేళ కనుక తప్పనిసరి వడదెబ్బ ఏదైనా తగిలితే కనుక మీరు ఆ టెంపరేచర్ ఆల్మోస్ట్ 48-47 డిగ్రీస్ దాటిపోతుంది. బాడీ టెంపరేచరు కోమాలకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ఇమీడియట్గా గాలి తగిలే చల్లని చోటుకు తీసుకెళ్ళి ముందు స్పాంజింగ్ చేయాలి. చల్లటి క్లాత్ తోటి చేసి ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని అందరికీ ప్రజలకి మనవి. జనరల్గా మన బాడీ ఎంత వేడిని తట్టుకోగలుగుతుంది? ఎంత టైం ఎక్కువసేపు ఎండలో తిరిగితే ఎలా ఉంటుంది? ముఖ్యంగా మన బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుందండి. 37 to 38 వరకు మనం బేర్ చేయొచ్చు. 40 డిగ్రీస్ దాకా వస్తే మాత్రం బాడీ బేర్ చేస్తుందని అనుకుంటాము, కానీ దానికి తర్వాత కొన్ని పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ప్రొటెక్షన్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొని ఎండలో తప్పనిసరిగా తిరగాల్సిన అవసరం ఉంది. దీనికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం ఒక NPCCHS అంటే నేషనల్ ప్రోగ్రామ్, అంటే భారత ప్రభుత్వ ప్రోగ్రామ్, ఇది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ అని ఒకటి పెట్టారు. దాని మీద రోజు మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి డాటా తీసుకుంటున్నాము. ఎవరు ఏదన్నా సన్ స్ట్రోక్స్ ఉన్నాయా లేదా అదని తీసుకుంటున్నాం. ప్రజెంట్ ఏంటంటే ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఇప్పటివరకు మనకేం రికార్డు అవ్వలేదు అఫీషియల్గా. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే ఇటు సింగరేణి మైన్స్ కావచ్చు, KTPP లాంటిది ఉంది. తర్వాత గోదావరి తీర ప్రాంతంలో కూడా వాటర్ సోర్స్ తగ్గిపోతుంది, ఇసుక వచ్చేస్తుంది, అక్కడ కూడా వేడి పెరుగుతుంది అంటున్నారు. ఈసారి ఎండల తీవ్రత లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే సార్ ఎట్లా ఉంటుంది అండి? జనరల్గా లాస్ట్ ఇయర్ కంపారిటివ్లీ ఈ పీరియడ్ కంటే ఇప్పటివరకు కూడా చాలా కూల్గా ఉండింది. తర్వాత కూడా చాలా కంట్రోల్లో ఉంది టెంపరేచరు. కానీ లాస్ట్ ఇయర్తో పోలితే ఈసారి చాలా అడ్వాన్స్గా మనము ఫిబ్రవరి ఎండింగ్ నుంచే ఈ టెంపరేచర్ చూస్తున్నాము. అయితే ఈ సిటీలో కావచ్చు, మనం రూరల్లో కావచ్చు, ఎక్కడైనా ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే గోదావరి బేస్లో కూడా చాలా నీటి మట్టం తగ్గిపోయి అక్కడ ఇసుక ఉండడం మూలాన కూడా వడగాల్పులు బాగా ఎక్కువ వస్తాయి. దీనికి తోడు మనకు చెట్లు హరితహారం కూడా సరిగా లేకపోవడం ఒకటి, చెట్లు నీడలు కాకపోవచ్చు, ఇవన్నీ కాకపోవచ్చు. సిటీలో ముఖ్యంగా ఏంటంటే ఈ పొల్యూషన్ ఒకటి, హెవీ వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. దీనివల్ల పొల్యూషన్ వల్ల కూడా మనకు టెంపరేచర్ బాగా రైజ్ అవుతుందండి. ఈ ఒకటే మార్గం ఎందుకంటే ఖచ్చితంగా వాటర్ ఎంబడి తెచ్చుకోవాలి, నూలు వస్త్రాలు ధరించాలి, ఖచ్చితంగా క్యాపు లేదా గొడుగు వాడాలి. సార్, అంటే ప్రధానంగా చిన్నపిల్లలు కావచ్చు లేదా పెద్దవాళ్ళకి సంబంధించి డిహైడ్రేషన్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళతోటి బయటికి రావాలన్నప్పుడు ఎలాంటి క్యారీ చేయాలి? లేదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు, ఇప్పుడు హాలిడేస్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ అట్లాంటి వాళ్ళకి సంబంధించి మెడికల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాంటి పరిస్థితుల్లో అయితే హాస్పిటల్ కావచ్చు, డాక్టర్ని సంప్రదించాలని మీరు సూచనలు చేస్తారు? పిల్లలు, పెద్దలు వీళ్ళు ఏంటంటే పిల్లల విషయానికి వచ్చేసరికి మనకి ఎట్టి పరిస్థితిలో ఈ ఎండ టైంలో అంటే ఈ 4 లోపు బయట ఆటలు కానీ ఎట్లాంటివి ఆడుకొని ఇవ్వద్దు. వీలైనంతవరకు ఇంట్లోనే ఉంచడానికి ప్రయత్నించండి. పెద్దవాళ్ళు రొటీన్గా ఏదన్నా జబ్బులుండి ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు ఖచ్చితంగా అవి క్రమం తప్పకుండా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ పాటించాలి. అంటే వైద్య ఆరోగ్య శాఖగా మీరు ఎట్లా ఈ సమ్మర్ సీజన్ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి కానీ లేదా ఎట్లా సన్నద్ధమవుతున్నారు? దీనికి సంబంధించిన రివ్యూలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎట్లా?
వైద్య ఆరోగ్య శాఖ తరఫున హనుమకొండ జిల్లాలో 3 రోజుల క్రితం ఫిజికల్గా డాక్టర్లని పల్లె దవాఖానా తర్వాత పిఎస్సి డాక్టర్ని అర్బన్ పిఎస్సి డాక్టర్లతో ఫిజికల్గా మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈ మెసేజ్ సబ్ సెంటర్ నుంచి విలేజ్ లెవెల్కి వెళ్ళాలని చెప్పడం జరిగింది. బయటికి వచ్చే సమయాన్ని కూడా సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం పూట మాత్రం బయటికి రావద్దు అనే దాన్ని మాత్రం పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, D6 న్యూస్, హన్మకొండ నుంచి.